ఈరోజు పవిత్రమైన రామనవమి సందర్భంగా ధర్మానికి ప్రతీక అయిన లార్డ్ రామ జీవితంలో ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుందాం. ఈ కథ మీ జీవితాన్ని మార్చొచ్చు. అయోధ్యలో రాజు దశరథుడు. అయోధ్యను పాలిస్తున్న దశరథ మహారాజుకు సంతానం లేదు. అందుకే పుత్రకామేష్టి యాగం చేశాడు. దేవతల కృపతో పాయసం వచ్చింది. దాన్ని 3 భార్యలకు పంచాడు. దాని ఫలితంగా 4 కుమారులు జన్మించారు. కౌసల్యకు శ్రీరాముడు విష్ణు అవతారం, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. అయోధ్య ఆనందంతో నిండిపోయింది. చిన్నతనం నుంచే రాముడు వినయం, సత్యం, ధర్మం, క్రమశిక్షణతో ఉండేవాడు. గురువులను గౌరవించేవాడు, అన్నదమ్ములను ప్రేమించేవాడు, అందరికీ ఆదర్శమయ్యాడు. విశ్వామిత్రుడితో వెళ్ళి తాటకి, సుబాహు వంటి రాక్షసులను సంహరించాడు. మిథిలలో జనక మహారాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు. శివధనుసును ఎత్తి కట్టగలిగిన వాడికి సీతనిచ్చేవాడు. ఎవరూ చేయలేకపోయారు, కానీ రాముడు సులభంగా ఎత్తి విరిచాడు. అలా సీతాదేవి లక్ష్మీదేవి అవతారంతో వివాహం జరిగింది. అన్నదమ్ములు కూడా వివాహాలు చేసుకున్నారు. పట్టాభిషేకం సమయంలో కైకేయి మంతర ప్రేరణతో 2 వరాలు అడిగింది. భరతుడికి రాజ్యం, రాముడికి 14 ఏళ్ల వనవాసం. రాముడు తండ్రి మాట కాపాడుకోవడానికి అడవికి వెళ్ళాడు. సీత, లక్ష్మణుడు కూడా వెంట వచ్చారు. దశరథుడు దుఃఖంతో మరణించాడు. భరతుడు రాముడి పాదుకలను సింహాసనంపై పెట్టి రాజ్యాన్ని కాపాడాడు. అడవిలో రావణుడు లంకాధిపతి మాయాజాలంతో బీతను అపహరించాడు. రామలక్ష్మణులు వెతికారు. జటాయువు రావణుడితో పోరాడి మరణించాడు. హనుమంతుడి సహాయం కిష్కింధలో సుగ్రీవుడు, హనుమంతుడు కలిశారు. రాముడు వాలిని సంహరించి సుగ్రీవునికి రాజ్యమిచ్చాడు. హనుమంతుడు సముద్రం దాటి లంకకు వెళ్ళి సీతను కనుగొన్నాడు. రాముడి సందేశం ఉంగరం ఇచ్చాడు. అశోకవనంలో సీతకు ధైర్యం చెప్పాడు. లంకలో అగ్ని పరీక్షల దహనం చేసి వచ్చాడు. వానరసేన సుగ్రీవ, హనుమ, జామవంతుడు మొదలైనతో సముద్రం మీద వంతెన కట్టి లంకకు చేరారు. భయంకర యుద్ధం జరిగింది. ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు మరణించారు. చివరికి రాముడు రావణుణ్ణి బ్రహ్మాస్త్రంతో సంహరించాడు. విభీషణుడికి లంక రాజ్యం ఇచ్చాడు. సీతను తీసుకువెళ్తుండగా ప్రజల మాటల కారణంగా అగ్ని పరీక్ష చేసుకుంది. అగ్నిదేవుడు సీత పవిత్రతను ధృవీకరించాడు. 14 ఏళ్ల తర్వాత పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగొచ్చారు. దీపావళి రోజు ప్రజలు దీపాలతో స్వాగతం చేశారు. రాముడు రాజ్యాభిషేకం చేసుకుని రామరాజ్యం స్థాపించాడు. ధర్మం, సత్యం, సంతోషం నిండిన రాజ్యం. జీవితంలో కష్టాలు వచ్చినా ధర్మం వదలకపోతే విజయం తప్పకుండా వస్తుంది.